ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ 45 రూపీస్ సోప్ అవనండి లేకపోతే ఇంకోటి అవనండి దానిపైన క్లియర్ రాస్తాడు. ఒకవేళ మీకు నచ్చకపోతే వితిన్ 1 మంత్ మీరు వెనక్కి ఇచ్చేసి మీ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కంపెనీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈరోజు రంజిత్ లాంటి వ్యక్తులు వీళ్ళందరికీ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందంటే మా టాలెంట్ మా స్కిల్స్ కాదండి, అక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ. ఈరోజు భారతదేశం కాకుండా ప్రపంచంలో వెళ్ళింది. రేపు జూన్ 2వ తారీఖున మన కంపెనీ 21 సంవత్సరాలు గడుపుతుందంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ప్రపంచంలో 4 కంపెనీలు ఉన్నాయి, 20 సంవత్సరాలు దాటిన కంపెనీ. దాంట్లో ఇండియాలో తీసుకుంటే ఫస్ట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. సో మెయిన్గా ఇక్కడ క్వాలిటీకి రాజీ పడదు. సో ఎలాంటి ఏ సమస్య వచ్చినా కూడా 130 డేస్లో మన ప్రోడక్ట్ మనం రీబ్యాక్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరు రీబ్యాక్ ఇచ్చినా దాఖలా లేవు 21 సంవత్సరాలు. ఓకే సార్. సో చూడొచ్చు, ఇదంతా 21 సంవత్సరాలు కంపెనీ స్థాపించి 21 సంవత్సరాలు అవుతుంది. సో ఇదంతా కూడా కంపెనీ క్వాలిటీ కోసమే చెప్తా ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అయితే డబ్బే సంపాదించాలనుకుంటే దాదాపు వెస్టీజ్లో 4 కోట్ల మంది ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ₹1 కలిసి వేసిన 4,000 కోట్ల రూపాయలు సంస్థకు వస్తాయి. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా డబ్బులు పెట్టేది లేదు, ఎవరిని కట్టించేది లేదు. సో ఏదైతే మీరు కొనుక్కుంటున్న వస్తువులు ఏదైతే ఉందో జస్ట్ షాప్ చేయండి. షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ బాగుపడుతుంది. అలాగే నా లైఫ్ కూడా బాగుపడ్డది. నేను ఒక కర్రల మిల్లులో పనిచేసుకునేటోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. 2 రాష్ట్రాలలో నా టీం ఉంది. ఇంతమందికి లక్షలు ఇప్పిస్తున్నాను, కార్లు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ పేదరికంలో ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజం